కానీ ఆ వ్యక్తి క్రీస్తుని గూర్చి బైబిల్‌లో ఉన్నది చెప్పకుండా వేరే చెప్తున్నాడు అంటే తన స్వార్థం కోసం ఎంత పెద్దోడైనా మనం ఉండాల్సిన అక్కర్లేదు. అది జస్ట్ బానిస బ్రతుకు. నేను బయటికి వెళ్తే ఈ వ్యక్తి బ్రాండ్‌ని తీసివేస్తే నేను బ్రతకలేను అనేటువంటి ఇన్‌సెక్యూరిటీ అది. అభద్రతా భావం. ఈ వ్యక్తి బ్రాండ్‌ని ఉపయోగించుకుంటే నేను బ్రతుకుతాను. లేకపోతే నా సొంతంగా నేను బ్రతకలేను. నా సొంతంగా నేను సర్వైవ్ కాలేను. నాకంత విషయం లేదనుకున్న వ్యక్తి, అభద్రతా భావన ఉన్న వ్యక్తి మాత్రమే ఇంకా ఆ వ్యక్తి బ్రాండ్ కిందనే కొనసాగుతాడు. ఈ రోజు ఉన్నటువంటి డినామినేషన్‌లన్నీ కూడా ఈ హోసన్న మినిస్ట్రీ గాని, లేతే ఈ బైబిల్ మిషన్ గాని, లేకపోతే ఈ డినామినేషన్ ఉన్నాయి కదా! వ్యక్తి పేరు మీద డినామినేషన్ ఉన్నాయి. వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళంతా జస్ట్ బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు. ఇన్‌సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు. అక్కడి నుంచి బయటకొస్తే మేము బ్రతకలేమని. తప్పది. బయటికి రండి. క్రీస్తుని వెంబడించండి. బైబిల్‌లో టీచింగ్ నేర్చుకోండి. ప్రభు మీద ఆధారపడి పరిచర్య చేయండి. ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన మహిమ కోసం.